పెన్షన్ విషయంలో వాలంటీర్ని ఇన్వాల్వ్ అవ్వద్దు అనేసి ఎలక్షన్ కమిషన్ చెప్తే ఇప్పుడు పెన్షన్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ వికలాంగులు కూడా బాగా వృద్ధులు లైన్లో నుండి ఇబ్బంది పడుతున్నారు. అలాగే మనం చూసాము లేటెస్ట్గా ఇద్దరు కూడా లైన్లో ఉండి చనిపోయారు అనమాట. సో జగన్ చేస్తున్న అరాచకానికి ఇది ఒక నిదర్శనం. మీకు కొంచెమైనా ఆలోచించే జ్ఞానం ఉంటే కొంచెం ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ కోసం మనకి 6 నెలల కిందటే చెప్పారు. వాలంటీర్లు వేరు, సచివాలయ కేంద్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు వేరు. ప్రభుత్వ ఉద్యోగుల కింద వాలంటీర్ వ్యవస్థ రాదు. ఇది నేను చెప్పింది కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అని చెప్పారు. అండ్ అలాగే ప్రతి ప్రెస్ మీట్లోని వాళ్ళ నాయకులైతే మేము పెట్టుకున్న మా కార్యకర్తలు వాలంటీర్ వాళ్ళు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని చెప్పారు. అయితే ఈ పెన్షన్ అనేది సచివాలయ వాళ్ళు ద్వారా డోర్ డెలివరీ అవ్వాలి తప్ప వాలంటీర్ల ద్వారా కాదు. వాలంటీర్ల ద్వారా ఎందుకు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రసారం కోసం పెట్టుకున్న ఈ వాలంటీర్లు పెన్షన్ ఇస్తూ ఏదైనా మీటింగ్లు అయ్యేటప్పుడు మీరు రాకపోతే మీ పెన్షన్లు తీసేస్తాం, మీ ఇల్లు బిల్లులు తీసేస్తాం, ఇలాంటివి ఓన్లీ ప్రభుత్వానికి అనుగుణంగా చెప్పడానికి మాత్రం పెట్టుకున్న వారే ఈ వాలంటీరు. సచివాలయాల్లో ఉండేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. మనకి ఏదైనా పని అవ్వాలంటే వాలంటీర్ల ద్వారా అవ్వదు, సచివాలయానికి వెళ్తేనే అవుతుంది. మనకు బాగా తెలిసిన వాళ్ళు మన ఫ్యామిలీలోని వాలంటీర్స్ ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా చేయడానికి లేదు. వాళ్ళు సచివాలయంలో ఉన్న సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కసారి ఆలోచించండి. ఈ పెన్షన్ విషయంలో మాత్రం డైరెక్ట్గా సచివాలయాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరికి అందజేస్తే మంచిదనేసి పవన్ కళ్యాణ్ గారు మనకు ముందే చెప్పారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి పవన్ కళ్యాణ్ గారిది. అంటే నువ్వు విధ్వంసానికి వ్యవస్థల్ని వాడుకోగలిగిన వాడివి. ఒక దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు వ్యవస్థల్ని వాడవు? చూడండి, ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేస్తున్నాడంటే ఓన్లీ రాజకీయాల కోసం ఈ అవ్వతాతలు అనేసి మా అవ్వతాతలకి పెన్షన్ పెంచాను అనేసి ప్రతిదీ కూడా ఎంత ఇప్పుడు రాజకీయం ఆడుతున్నాడంటే, ఇప్పుడు అమ్మఒడి అనేసి డైరెక్ట్గా బ్యాంకులోకి వేసిన ఇతను ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్స్ డైరెక్ట్గా వెళ్ళి పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు డైరెక్ట్గా పెన్షన్ అనేది అకౌంట్లో ఎందుకు వేయట్లేదు? డైరెక్ట్గా అకౌంట్లో వేస్తే ఇలాగ ఇద్దరు చనిపోయే పరిస్థితి రాదు కదా. కానీ ఇది గేమ్ అనమాట. అంటే డైరెక్ట్గా పెన్షన్ ఇవ్వకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది, ఈ ప్రమాదాలు వస్తాయి, ఇలా ఇద్దరు చనిపోయారు కదా, సో నేనే గొప్ప, నేను వాలంటీర్లను పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నేను పెన్షన్ ఇస్తున్నాను కానీ మీరు ఆపేశారు అనేసి నింద వేయడానికి. అమ్మఒడి డైరెక్ట్గా వేసినప్పుడు పెన్షన్ డైరెక్ట్గా వేయడానికే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్కి ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ లేదు, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్లో వేయడానికి నీకు ఏంటి? అది పునః అవ్వదు, ముసలోళ్ళు వెళ్ళి బ్యాంక్ తీసుకోవడానికి అవ్వదు అనేటప్పుడు అదర్ సోర్స్. సో గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి ఎవరినైనా డైరెక్ట్గా పెన్షన్ ఇచ్చే ఆప్షన్ కూడా కల్పించింది. గవర్నమెంట్ ఆఫీసర్ల ద్వారా పెన్షన్ ఇవ్వచ్చు కదా, కానీ ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? రాజకీయ బుద్ధులు పోయినా పర్వాలేదు, మీరేదైపోయినా పర్వాలేదు, నేనే గెలవాలి అనేసి దుర్బుద్ధి కాకపోతే జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి మా నాన్నగారు కాపేసినట్టే మా ఊర్లో ఎంతోమంది కాపేశావు. దగ్గర 8 నెలల పైనుంచే పెన్షన్ ఇవ్వట్లేదు. నువ్వు మళ్ళీ పేదవాళ్ళని ఆదుకుంటున్నాను అంటున్నావు. ఎగ్జాంపుల్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ సినిమాకి
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగు ఎలివేట్ రేట్ పెంచకూడదు అని చెప్పేసి థియేటర్ల దగ్గర ఉన్న పరిస్థితిని నువ్వు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడే పేదవాడికి అలాగే వికలాంగుడికి ఇంటి దగ్గరే ఉన్న ఓల్డ్ పర్సన్స్కి అలాగే వికలాంగుడికి డోర్ డెలివరీ ఇవ్వడానికి నీకేం పోయగలం జగన్మోహన్ రెడ్డి? పవన్ కళ్యాణ్ కోసం నువ్వు చేసి అది ఆ నష్టపోవాలని చేయడానికి మాత్రం నీకు చేతులు వస్తాయి, కానీ బాగుపడాలనేసి పేదవాడు బాగుపడాలనేసి ప్రభుత్వ ఉద్యోగాలను ఉపయోగించుకోవడం రాదా నీకు? ఎలాంటి దానికి ప్రభుత్వ ఉద్యోగాలను ఉపయోగించుకోవాలి, ఎలాంటి దానికి ప్రభుత్వ ఉద్యోగాలను ఉపయోగించుకోకూడదు, కానీ పేదవాడిని కూడా ఇంకా చచ్చిపోయేటట్టు చేస్తున్నావు నువ్వైతే కదా, నువ్వు మట్టి కొట్టుకుపోతావు. ఈసారి అసలు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు కూడా రాకూడదని శపించేస్తున్నాను.